హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డీసీ స్టూడియోస్ నుంచి వచ్చిన పీస్ మేకర్ సీజన్ 2 ఎపిసోడ్ 1ని బ్రేక్ డౌన్ చేద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ బ్రేక్ డౌన్ దిస్ ఎపిసోడ్. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒక వార్నింగ్, ఇది కంప్లీట్ ఏ రేటెడ్ షో, సో బిలో 18 years వాళ్ళు ప్లీజ్ అవాయిడ్ అండ్ ఆల్సో ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడకండి. ఓకే, సో ఈ పీస్ మేకర్ సిరీస్ ఫస్ట్ సీజన్ డీసీఈయూలో వచ్చింది, బట్ ఇప్పుడు డీసీయూని రీబూట్ చేసి డీసీయూ అయింది. అండ్ ఈ రీబూటెడ్ డీసీయూలో ఈ పీస్ మేకర్ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఆ సీజన్ 1 కూడా ఇందులో పార్టే, కాబట్టి ఆ సీజన్లో కొన్ని చేంజెస్ చేసి సీజన్ 2 స్టార్టింగ్లో ప్రీవియస్లీ ఆన్ డీసీయూ అని చూపించారు. అందులో మెయిన్గా ఇంపార్టెంట్ సీన్ వచ్చేసి సీజన్ 1 ఎండింగ్లో పీస్ మేకర్ హార్కోట్ని సేవ్ చేసి వస్తున్నప్పుడు జస్టిస్ లీగ్ మెంబర్స్ అయిన సూపర్ మ్యాన్, ఆక్వామ్యాన్, వండర్ ఉమెన్ అండ్ ఫ్లాష్ వస్తారు. బట్ ఈ సీజన్ 2 రీక్యాప్ వీడియోలో వాళ్ళని చేంజ్ చేసేసి జస్టిస్ గ్యాంగ్ మెంబర్స్ అయిన గ్రీన్ ల్యాంటర్న్, హాక్ గర్ల్, మిస్టర్ టెరిఫిక్, సూపర్ మ్యాన్ అండ్ ఆల్సో సూపర్ గర్ల్ వస్తారు. ఇక్కడ సూపర్ గర్ల్ ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు. సో మేబీ సూపర్ గర్ల్ కూడా ఎప్పటి నుంచి అర్త్ మీద ఉన్నట్టు చూపిస్తారేమో మరి. అండ్ అలాగే ఒక సీన్ లో అడబాయో జస్టిస్ లీగ్ అంటుంది, ఆ సీన్ ని కూడా రీషూట్ చేసి జస్టిస్ గ్యాంగ్ అన్నట్టు చూపిస్తారు. ఇంకా ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే, ఎపిసోడ్ నేమ్ వచ్చేసి ద టైస్ దట్ డ్రైన్డ్ అండ్ ఈ ఎపిసోడ్ డ్యూరేషన్ 44 minutes ఉంది. సో ఈ పీస్ మేకర్ సూపర్ మ్యాన్ ఈవెంట్స్ అయినా 6 months తర్వాత నుంచి జరుగుతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ లో పీస్ మేకర్ ఒక స్కూల్లో స్టూడెంట్స్ తో తను ఫైట్ చేసిన విలన్స్ గురించి చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ఒక స్టూడెంట్, డూ యూ హ్యావ్ ఏ ఆరిజిన్ స్టోరీ అని అడుగుతుంది. అప్పుడు పీస్ మేకర్ తన బ్రదర్ని చంపిన మెమరీ గుర్తు చేసుకుంటాడు, విచ్ సింబలైజింగ్ అక్కడి నుంచి తన ఆరిజిన్ స్టార్ట్ అయింది అని. ఆ తర్వాత ప్రీవియస్ సీజన్ రీక్యాప్ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ఈగ్లీ పడుకుని ఉన్న క్రిస్ని లేపి బయటికి తీసుకెళ్ళని అడుగుతుంది. సీజన్ 1లో పీస్ మేకర్ తన ఫాదర్ని చంపేస్తాడు కదా, సో ఇప్పుడు తన ఫాదర్ ఇంట్లోనే ఉంటాడు. అండ్ అక్కడ ఒక క్యూఈసీ అంటే క్వాంటమ్ అన్ఫోల్డింగ్ ఛాంబర్ ఉంటుందని తెలుసు కదా, సో ఈగ్లీని ఆ పోర్టల్లోకి తీసుకెళ్తాడు. సో ఆ క్యూఈసీ లోపల ఇలాంటి పోర్టల్లు చాలా ఉంటాయి. అండ్ అలాంటి ఒక పోర్టల్లో నుంచి ఒక క్రియేచర్ వస్తుంది. అదేంటి అనేది మనకి ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. సో ఈగ్లీ ఎగురుకుంటూ వెళ్ళి ఒక డోర్ దగ్గర ఆగుతుంది. క్రిస్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ సేమ్ తన ఫాదర్ క్రియేట్ చేసినట్టే డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్మెట్స్ ఉంటాయి. అండ్ ఆ డోర్ పక్కనే తన ఇంట్లో ఉన్నట్టు సీక్రెట్ లాక్ కీప్యాడ్ ఉంటుంది. అండ్ క్రిస్ ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే తన ఇంట్లోకే వెళ్తాడు, బట్ ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్. బట్ ఈ డిమెన్షన్ లో పీస్ మేకర్ చాలా ఫేమస్ అండ్ తన బ్రేవరీకి చాలా అవార్డ్స్ వస్తాయి. అండ్ ప్రతి దాని మీద టాప్ ట్రియో అని ఉంటుంది. ఈ ట్రియో ఎవరంటే పీస్ మేకర్, తన ఫాదర్ ఆగీ అండ్ తన బ్రదర్ కీత్. అవన్నీ చూస్తుండగా ఆగీ స్మిత్, అదే పీస్ మేకర్ ఫాదర్, వచ్చి అంతా ఓకేనా అని అడుగుతాడు. తన ఫాదర్ని చూడగానే ఒక్కసారిగా భయపడి వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇంట్రో వస్తుంది. ఈసారి ఇంట్రో డాన్స్ ని చేంజ్ చేశారు అండ్ ఆల్సో చాలా న్యూ క్యారెక్టర్స్ కూడా వస్తారు, లైక్ రిక్ ఫ్లాగ్ సీనియర్, సారా బోర్డు అండ్ ఏజెంట్ లాంగ్స్టన్. సో ఆ తర్వాత ఆఫ్టర్ 6 months అని చూపిస్తారు. సో ఇంతకు ముందు చెప్పినట్టు ఇది పీస్ మేకర్ సీజన్ 1 కి 6 months తర్వాత కాదు, సూపర్ మ్యాన్ ఈవెంట్స్ జరిగిన 6 months తర్వాత. సో పీస్ మేకర్ ని అడబాయో వచ్చి తన సూపర్ హీరో ఇంటర్వ్యూకి డ్రైవ్ చేస్తుంది. అండ్ పీస్ మేకర్ సీజన్ 1 లో వరల్డ్ ని సేవ్ చేసినా కూడా ఇంకా తనని ఎవరు రికగ్నైజ్ చేయరు. అందుకే జస్టిస్ గ్యాంగ్ లో జాయిన్ అయితే తనని కూడా ఒక హీరోలా చూస్తారు అని అనుకుంటాడు. సో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాక అది క్రాంక్ టాయ్స్ అని ఒక వేర్ హౌస్ లాగా ఉంటుంది. అండ్ పీస్ మేకర్ లోపలికి వెళ్తూ ఉంటే లోపల నుంచి ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ వస్తుంది. అండ్ తన పేరు వైట్ ర్యాబిట్. సో పీస్ మేకర్ లోపలికి వెళ్ళగానే అక్కడ మ్యాక్స్వెల్ లార్డ్, గాయ్ గార్డ్నర్, గ్రీన్ ల్యాంటర్న్ అండ్ హాక్ గర్ల్ ఉంటారు. పీస్ మేకర్ ఇంటర్వ్యూ చేస్తూ మైక్ ఆఫ్ చేసి పీస్ మేకర్ మీద జోక్స్ చేస్తూ ఉంటారు. బట్ గాయ్ గార్డ్నర్ కావాలని మ్యాక్స్వెల్ లార్డ్ మైక్ ని డామేజ్ చేస్తాడు. బట్ ఆ విషయం మ్యాక్స్వెల్ లార్డ్ కి తెలియదు. సో వాళ్ళు పీస్ మేకర్ మీద వేసే జోక్స్ అన్ని కూడా క్రిస్ వింటాడు. స్టిల్ క్రిస్ అవేం పట్టించుకోకుండా ఆనెస్ట్ గా ఆన్సర్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇంకా పేషెన్స్ కోల్పోయి, మీరు మాట్లాడేది మొత్తం నేను వింటున్నాను కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంత ముందు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన వైట్ రాబిట్ కూడా ఇలాగే వాళ్ళు వేసే జోక్స్ వల్ల హర్ట్ అయి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్ హార్కోట్ దగ్గరికి వెళ్తుంది. అండ్ తను తన మెడికల్ కండిషన్ రివ్యూ కోసం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆ డాక్టర్ ఏమో తనకి టాక్సిక్ మ్యాస్కులినిటీ ఉంది అని చెప్తాడు. యాక్చువల్ గా ఇది మెన్ కి ఉంటుంది. అండ్ హార్కోట్ కూడా కోపంతో అదే మాట చెప్తుంది. బట్ స్టిల్ ఆ డాక్టర్ తన ఫీల్డ్ ఆపరేషన్స్ కి అండ్ స్టేట్ సర్వీస్ లో వర్క్ చేయడానికి పనికిరావు అని చెప్తాడు. బట్ యాక్చువల్ గా ఇది అమాండా వాలర్ చేస్తుంది. లాస్ట్ సీజన్ లో తనని ఫ్రేమ్ చేసినందుకు ఆ టీంలో అందరి మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా చేస్తుంది. సో హార్కోట్ కి కూడా ఇంతకు ముందు జరిగిన యాక్సిడెంట్ అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్స్ వల్ల కొంచెం యాంగర్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఇంకా హార్కోట్ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళినప్పటికీ అక్కడ క్రిస్ ఉంటాడు. ఇద్దరు వాళ్ళ ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ ఆ తర్వాత క్రిస్ ఇంకా వాళ్ళు అంతకు ముందు స్పెండ్ చేసిన ఒక నైట్ గురించి మాట్లాడదామని ట్రై చేస్తాడు. కానీ హార్కోట్ అది మనం ఇద్దరం డ్రింక్ చేసిన మత్తులో ఉన్నప్పుడు జరిగిన మిస్టేక్ అంతే తప్ప ఇంకేం లేదు అని చెప్తుంది. జస్టిస్ గ్యాంగ్ ఇంటర్వ్యూ అండ్ ఇప్పుడు హార్కోట్ తో గొడవతో ఫుల్ కోపంగా అండ్ మూడ్ ఆఫ్ లో ఉన్న క్రిస్ తన ఇంటికి వెళ్ళి డ్రగ్స్ తీసుకొని ఫుల్ పార్టీ అనుకుని చాలా మందిని పిలుస్తాడు. అండ్ ఆ నెక్స్ట్ మినిట్ ఆ హౌస్ లో చాలా మంది ఉంటారు. అండ్ ఇక్కడ నాకు ఒక కన్సర్న్ ఉంది. ఇది ఏ రేటెడ్ షో కాబట్టి ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక డిస్క్లైమర్ ఆర్ పేరెంటల్ వార్నింగ్ లాంటిది ఇస్తే బాగుంటుంది. బికాజ్ ఇంతకు ముందు వచ్చిన సూపర్ మ్యాన్ PG-13 రేటింగ్ తో వచ్చింది అండ్ కిడ్స్ కూడా చూసుండొచ్చు. అండ్ దాని తర్వాత ఇమీడియట్ గా ఈ షో వస్తుంది కాబట్టి చాలా మంది కిడ్స్ కూడా చూసే అవకాశం ఉంది. సో ఒక చిన్న డిస్క్లైమర్ అయినా ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. మేబీ జేమ్స్ గన్ ఇంటర్వ్యూస్ లో ఇది ఏ రేటెడ్ షో
ఎపిసోడ్ చిల్డ్రన్స్ కి షూట్ కాదని చెప్తున్నారు. బట్ స్టిల్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక డిస్క్లైమర్ లాంటిది ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఆ తర్వాత క్రిస్ ఇంటి ముందే ఒక వ్యాన్ లో సర్వేలెన్స్ లో ఉన్న ఎకనామస్ ని చూపిస్తారు. అండ్ ఎకనామస్ ఆర్గస్ కోసం వర్క్ చేస్తాడు అండ్ తన జాబ్ పీస్ మేకర్ ని మానిటర్ చేయడం. సో పీస్ మేకర్ ఆ పోర్టల్ ఓపెన్ చేయగానే వాళ్ళ దగ్గర ఉన్న మెరిడల్ రేడార్ అనే ట్రాకింగ్ సిస్టమ్ లో ఒక అలర్ట్ వస్తుంది. వెంటనే ఆర్గస్ నుంచి సారా బోర్డ్యూ ఎకనామస్ కి కాల్ చేసి అక్కడ ఏం జరుగుతుందో చూడమని చెప్తుంది. ఆ తర్వాత సారా జనరల్ రిక్ ఫ్లాగ్ సీనియర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ తను టీవీ చూస్తుంటాడు. అండ్ టీవీలో పాస్ట్ 2 months లో ఇప్పటికీ బెల్రీవ్ అండ్ ఆర్ఖమ్ నుంచి 3 మెటా హ్యూమన్స్ ఎస్కేప్ అయ్యారని చెప్తారు. బట్ అది ఎవరో మెన్షన్ చేయరు. సో సారా వచ్చి రిక్ ఫ్లాగ్ తో ఇంతకు ముందు మెట్రోపాలిస్ లో జరిగిన దానికి సిమిలర్ ఇన్సిడెంట్ మళ్ళీ క్రిస్ ఇంట్లో పాపప్ అయిందని చెప్తుంది. సో ఎకనామస్ అక్కడికి వెళ్ళి చూసినప్పటికీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ పీస్ మేకర్ ఆ క్యూసీ డోర్ ఓపెన్ చేసి దాని బయట నించొని ఉంటాడు. జాన్ అది చూస్తాడు కానీ రిక్ ఫ్లాగ్ తో చెప్పడు. ఎందుకంటే జాన్ కి తెలుసు పీస్ మేకర్ రిక్ ఫ్లాగ్ సీనియర్ కొడుకుని చంపింది. అండ్ ఇప్పుడు ఈ రిక్ ఫ్లాగ్ సీనియర్ ఎలా అయినా పీస్ మేకర్ ని ఒక చిన్న ఎవిడెన్స్ దొరికిన ప్రిజన్ లో పడేయాలని చూస్తున్నాడని. సో క్రిస్ ఫోటో తీసుకుని జాన్ అడబాయ్ దగ్గరికి వెళ్తాడు. బట్ రిక్ ఫ్లాగ్ సీనియర్ తో మాత్రం అక్కడ అన్యూజువల్ గా ఏం లేదు, అంతా నార్మల్ ఉంది అని చెప్తాడు. బట్ ఫ్లాగ్ కి ఎకనామస్ మీద నమ్మకం లేక వేరే వాళ్ళని కూడా పంపించి అబ్జర్వ్ చేయమని సారాకి చెప్తాడు. అండ్ ఈ కేస్ ని ప్రయారిటీ 1 కి మూవ్ చేయమని కూడా చెప్తాడు. సో ఇక్కడ పీస్ మేకర్ ఆ క్యూసీ లోపలికి వెళ్లి అనదర్ యూనివర్స్ లో ఉన్న తన ఇంట్లోకి వెళ్తాడు. అండ్ ఆ ఇల్లు మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళినప్పటికీ తన బ్రదర్ కీత్ వస్తాడు. అండ్ కీత్ ని చూసి క్రిస్ షాక్ అవుతాడు. తన చిన్నప్పుడే చనిపోయిన, ఇన్ఫాక్ట్ తనే చంపేసిన తన బ్రదర్ బ్రతికే ఉండడం చూసి ఫుల్ షాక్ అవుతాడు. అండ్ ఆ నెక్స్ట్ మినిట్ వాళ్ళ ఫాదర్ కూడా వస్తాడు. సో ఈ యూనివర్స్ లో చనిపోయిన వీళ్ళిద్దరూ ఆ యూనివర్స్ లో బతికే ఉన్నారు. అండ్ ఆల్రెడీ చెప్పే కదా వీళ్ళు ముగ్గురిని టాప్ ట్రీ అని పిలుస్తున్నారు. అండ్ వీళ్ళు యూనివర్స్ లో హీరోస్. ఆల్సో పీస్ మేకర్ ఫాదర్ ఈ యూనివర్స్ లో మంచోడు, తన కొడుకులను ప్రేమగా చూసుకుంటాడు. సో ముగ్గురు కలిసి డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. ఆల్సో ఈ యూనివర్స్ లో క్రిస్ అండ్ హార్కోట్ ఇద్దరు రిలేషన్ లో ఉంటారు. బట్ మేబీ బ్రేకప్ అయి ఉండొచ్చు. బై బికాస్ కీత్ క్రిస్ తో నీ ఎక్స్ తో మాట్లాడుతున్నావా అని అడుగుతాడు. సో యూనివర్స్ గురించి ఎక్కువగా ఎపిసోడ్ లో చూపించలేదు. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూపిస్తారేమో మరి. ఇంకో పక్క హార్కోట్ బార్ కి వెళ్ళి డ్రింక్ చేస్తుండగా ఒకడు వచ్చి తనని గెలుపుతాడు. ఆల్రెడీ ఆ మెడికల్ ఇంటర్వ్యూలో జరిగిన దానికి ఫుల్ కోపంతో ఉన్న హార్కోట్ వాడిని అండ్ వాళ్ళ గ్యాంగ్ ని కొడుతుంది. అలా ఫైట్ చేసుకుంటూ లాస్ట్ కి వాళ్ళందరూ కలిసి హార్కోట్ ని ఫుల్ గా కొట్టేసి బయటపడేస్తారు. ఆ తర్వాత సీన్ ఎకనామస్ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఎకనామస్ అడబాయ్ మీట్ అయ్యి ఆ ఫోటో చూపిస్తాడు. క్రిస్ ని డైరెక్ట్ గా నేను అడగలేను, ఎందుకంటే నేను ఆర్గస్ కి వర్క్ చేస్తూ క్రిస్ ని మానిటర్ చేస్తున్నా. సో నా ప్రతి మూవ్ వాళ్ళకి తెలుసు. నేను క్రిస్ తో మాట్లాడలేను. సో నువ్వే దీని గురించి క్రిస్ ని అడుగు అని చెప్తాడు. ఇక్కడ అనదర్ యూనివర్స్ లో క్రిస్ హార్కోట్ తో ఉన్న ఫోటో చూస్తుండగా సో వెనకాల నుంచి ఆ యూనివర్స్ లో ఉన్న పీస్ మేకర్ వచ్చి మన ట్రైలర్ లో చూసిన సీన్ లో లాగా గన్ పాయింట్ చేస్తాడు. అండ్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. అండ్ ఈ పీస్ మేకర్ దగ్గర అడ్వాన్స్డ్ సూట్ అండ్ హెల్మెట్ ఉంటాయి. హెల్మెట్ నుంచి బ్లేడ్స్ లాంటివి షూట్ చేస్తాడు అండ్ ఆల్సో ఫ్లై కూడా అవుతాడు. సో అలా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ క్యూసీ లోపలికి వెళ్తారు. అండ్ ఆ ఫైట్ లో ఈ కొత్త యూనివర్స్ పీస్ మేకర్ చనిపోతాడు. అండ్ అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో ఓవరాల్ గా ఎపిసోడ్ అయితే బాగుంది. కొత్త డీసీయూని కనెక్ట్ చేస్తూ క్వాంటమ్ టన్నల్, పాకెట్ డిమెన్షన్ దీని గురించి బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సీజన్ లోని మెయిన్ థ్రెట్ ఏంటి అనేది ఇంకా రివీల్ చేయలేదు. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనకు తెలుస్తుండొచ్చు. సో మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ బ్రేక్ డౌన్ లో మళ్ళా కలుద్దాం. ఆడియోస్.